Hey everyone, Vijay here on Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం iPadOS 15లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ అండ్ కీ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే ఐప్యాడ్లో కూడా iPadOS 15 ఇన్స్టాల్ చేశాను. సో ఒకసారి చూద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, అబౌట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సాఫ్ట్వేర్ వర్షన్ వచ్చేసి మనకి 15.0 అని ఉంటుంది. iPadOS 15లో మనకి ఏమైనా కొత్త వాల్పేపర్స్ వచ్చాయేమో చెక్ చేద్దాం. లెట్స్ గో టు వాల్పేపర్స్. సో చూసారా, ఫస్ట్ ఫోటో మనకి ఇది వచ్చేసి కొత్తగా రిలీజ్ చేసిన iOS 15లో ఉంటుంది అండ్ అలానే iPadOS 15లో కూడా ఉంటుంది. ఇది ఒకసారి సెట్ చేస్తున్నాను. సెట్ బోత్. వావ్, వాల్పేపర్ చూసారా, చాలా చాలా బాగుంది. కలర్ కోఆర్డినేషన్ అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మల్టీ టాస్కింగ్. మనకి ఐప్యాడ్ స్క్రీన్స్ చూస్తున్నారు కదా, పెద్ద పెద్దగా ఉంటాయి. సో దీంట్లో మనం మల్టీ టాస్కింగ్ చేసుకొని ఎట్ ఏ టైం ఒక 2 యాప్స్ని యూజ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. సో మనకి మల్టీ టాస్కింగ్లో అయితే న్యూ మల్టీ టాస్కింగ్ మెన్యూని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే ఆ యాప్కి కనుక మల్టీ టాస్కింగ్ ఫీచర్ అవైలబుల్ ఉంటే మనకి స్క్రీన్ పైన మల్టీ టాస్కింగ్ మెనూ చూపిస్తుంది. సో ఇక్కడ చూసారా 3 డాట్స్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి ఇలా 3 చిన్న చిన్న ఐకాన్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ 3 ఆప్షన్స్ వచ్చేసి ఒకటి ఫుల్ స్క్రీన్, స్లైడ్ ఓవర్ అండ్ స్ప్లిట్ వ్యూ. సో మీరు ఫుల్ స్క్రీన్ చేయాలన్నా లేకపోతే 2 యాప్స్ యూజ్ చేసుకోవాలన్నా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సెంటర్లో ఉన్న బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇది స్ప్లిట్ స్క్రీన్ అవుతుంది. సో మళ్ళీ మన హోమ్ పేజ్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు సెకండ్ యాప్ ఏదైతే యూజ్ చేయాలి అనుకుంటున్నారో అది ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో నేను సఫారీ ఓపెన్ చేస్తున్నాను. సో మనం సఫారీ అండ్ యాప్ స్టోర్ ఎట్ ఏ టైం పక్కనే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి అనుకుంటే మనం ఆ మెనూని ఓపెన్ చేసి ఫుల్ స్క్రీన్ ట్యాప్ చేసేస్తే మనకి స్క్రీన్ ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. ఒకసారి ఇప్పుడు మనం స్లైడ్ ఓవర్ ఫీచర్ చూద్దాం. సో ఈ 3 ఐకాన్స్లో లాస్ట్ టు ద రైట్ సైడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో మనం యాప్ స్టోర్ చూసారా, పక్కకి వెళ్ళిపోయింది, హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఏ యాప్ అయితే ఓపెన్ చేయాలో అది క్లిక్ చేసుకుందాం. సో చూసారా, మనకి మన యాప్ స్టోర్ దాని మీదకి స్లైడ్ ఓవర్ అయిపోయింది. అంటే ఒక దాని మీద ఒకటి వస్తుంది అనమాట. మనం యూజ్ చేసుకోవచ్చు 2 యాప్స్ ఎట్ ఏ టైం. స్లైడ్ ఓవర్ వ్యూ అనేది మనం ఏ యాప్లో ఉన్న యాక్సెస్ చేసుకోవచ్చు. ఆల్ ద వే రైట్ నుంచి మనం స్లైడ్ ఓవర్ చేస్తే మనకి యాప్ ఓపెన్ అవుతుంది. మనకి స్లైడ్ ఓవర్ వ్యూలో ఎట్ ఏ టైం మనం మోర్ దాన్ 2 to 3 యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనం బాటంలో అలా రైట్ కానీ లెఫ్ట్ కానీ స్వైప్ చేస్తూ ఉంటే మనకి యాప్స్ అనేవి షఫల్ అవుతూ ఉంటాయి. మనకి స్లైడ్ ఓవర్ వ్యూ అనేది నాట్ ఓన్లీ రైట్ సైడ్, మనం దీన్ని డ్రాగ్ చేసి లెఫ్ట్ సైడ్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఎవరైనా లెఫ్ట్ హ్యాండ్ యూజర్స్ ఉంటే కనుక మనం లెఫ్ట్ హ్యాండ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం యాప్ స్విచ్చర్కి వెళ్తే ఇక్కడ మనకి రీసెంట్ యాప్స్ అన్నీ ఉంటాయి కదా. ఈ రీసెంట్ యాప్స్లో నుంచి మీరు ఏవైనా 2 యాప్స్ని కలిసి యూజ్ చేయాలి అనుకుంటే యాప్ని డ్రాగ్ చేసి మీరు ఏ యాప్ మీద అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో దాని మీద డ్రాప్ చేస్తే మనకి ఇలా మల్టిపుల్ విండోస్ లాగా ఓపెన్ అవుతుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి స్ప్లిట్ స్క్రీన్ వ్యూలో 2 యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేదైనా రిఫరెన్స్ కావాలి, రిఫరెన్స్ చేయాలి, నేను రీసెర్చ్ చేయాలి అనుకుంటే కనుక స్లైడ్ ఓవర్ వ్యూలో ఇంకొక యాప్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఎట్ ఏ టైం స్లైడ్ ఓవర్ ఫీచర్ని యూజ్ చేసుకుంటే 3 యాప్స్ని సైమల్టేనియస్గా యూజ్ చేయవచ్చు. నౌ లెట్స్ టాక్ అబౌట్ విడ్జెట్స్ అండ్ యాప్ లైబ్రరీ. మనకి iPadOS 14, iOS 14లోనే మనకి విడ్జెట్స్ అండ్ యాప్ లైబ్రరీని ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే అప్పుడు మనం విడ్జెట్స్ని హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేసుకోలేకపోయాం. ఓన్లీ టుడే వ్యూలో మాత్రమే మనం విడ్జెట్స్ని యాడ్ చేసుకోగలిగే వాళ్ళం. బట్ iPadOS 15 నుంచి మనం విడ్జెట్స్ని హోమ్ స్క్రీన్ మీద కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ చూసారా, యాపిల్ టీవీ విడ్జెట్ అయితే ఎంత పెద్దగా ఉందో. ఈవెన్ మనకి స్క్రీన్లో హాఫ్ సైజ్ ఉంది. నాదైతే 12.9 ఇంచెస్ ఐప్యాడ్ కాబట్టి స్క్రీన్ మీద అలా కనిపిస్తుంది. అదే 11 ఇంచెస్ ఐప్యాడ్ అయితే కనుక మనకి స్క్రీన్ మొత్తం అదే ఉండిద్దేమో అనిపిస్తుంది. మనం ఐఫోన్తో కంపేర్ చేసుకుంటే ఐప్యాడ్లో ఉన్న విడ్జెట్స్ అన్నీ మనకి సైజ్ పెద్దగా అనిపిస్తున్నాయి, బికాజ్ ఐప్యాడ్ స్క్రీన్ పెద్దగా ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్ ద వే రైట్కి స్క్రోల్ చేస్తే మనకి యాప్ లైబ్రరీ ఓపెన్ అవుతుంది. మనం ఈ ఫీచర్ అయితే ఆల్రెడీ iOS 14లో చూసాం, బట్ మనకి ఈ ఫీచర్ని iPadOS 15లో రిలీజ్ చేశారు. అండ్ మనకి యాప్ లైబ్రరీ అనేది ఎప్పుడు డాక్లో ఉంటుంది. మనకి macOSలో ఎలా అయితే డాక్లో లాంచ్ ప్యాడ్ ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ డాక్లో మనకి యాప్ లైబ్రరీ ఉంటుంది. మనకి iPad 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి అసలు ఈ ట్రాన్సిషన్స్ చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో.
నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి క్విక్ నోట్స్. మీరు సఫారీలో ఏదైనా బ్రౌజ్ చేస్తూ ఏమైనా నోట్స్ తీసుకోవాలి అనుకుంటే మనం యాపిల్ పెన్సిల్ యూజ్ చేసి రైట్ సైడ్ బాటమ్ నుంచి స్వైప్ అప్ చేస్తే మనకి క్విక్ నోట్స్ ఓపెన్ అవుతుంది. సో మనం దీనిలో యాపిల్ పెన్సిల్ యూజ్ చేసుకొని నోట్స్ రాసుకోవచ్చు, లేదు అంటే ఇమేజెస్ కూడా డ్రా చేసుకోవచ్చు, అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి నోట్స్ తీసుకోవటమే కాదు, ఇక్కడ చూసారా మనకి యాడ్ లింక్ అని చూపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే కనుక మనకి వెబ్ బ్రౌజర్ అంతా సేవ్ అయిపోతుంది. ఫర్దర్ రిఫరెన్స్కి ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేసుకోవడానికి. సో మనం నోట్స్ తీసుకున్న యాప్ని క్లోజ్ చేసేసి మళ్ళీ రీఓపెన్ చేస్తే మీరు ఏదైతే నోట్స్ తీసుకున్నారో మనకి ఇక్కడ అది థంబ్నెయిల్ ఐకాన్ లాగా చూపిస్తుంది. సో క్లిక్ దట్, మనకి అది జూమ్ అయిపోద్ది అనమాట. మళ్ళీ మనం నోట్స్ తీసుకోవచ్చు. మనకి నోట్స్లో వచ్చిన కొత్త ఫీచర్ వచ్చేసి మనం హ్యాష్ ట్యాగ్స్ అండ్ అలానే కీవర్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు, లైక్ @ కానీ. ఇది యూజ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఎవరికైనా నోటిఫై చేయాలి అనుకున్నా, లేకపోతే ఎవరి పర్సన్ నేమ్ అయినా హైలైట్ చేయాలి అనుకున్నా మనం ఇలా హ్యాష్ ట్యాగ్స్ కానీ @ కానీ యూజ్ చేసుకొని మెన్షన్ చేయొచ్చు. సో మన ఛానల్లో యాపిల్ పెన్సిల్ అన్బాక్సింగ్ అండ్ అలానే యాపిల్ పెన్సిల్ యొక్క యూస్ కేసెస్ వస్తాయి. సో కీప్ అన్ ఐ ఆన్ పాకెట్ టెక్. ఇది వచ్చేసి యాపిల్ పెన్సిల్ 2nd జనరేషన్. మనం ఈ నోట్స్ హ్యాష్ ట్యాగ్ అండ్ ఈ @ ఫీచర్ మనం ఐఫోన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐఫోన్ అనే కాదు, యాపిల్ ఎకోసిస్టమ్ త్రూ అవుట్ మ్యాక్బుక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి యాపిల్ ఎకోసిస్టంలో లేటెస్ట్గా 2 ప్రైవసీ ఫీచర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరైతే ఎక్స్ట్రా డేటా స్టోరేజ్ పర్చేస్ చేస్తారో, లైక్ 50 GB per month మనం 75 రూపీస్ పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, ఎవరైతే అది పర్చేస్ చేస్తారో వాళ్ళందరూ iCloud Plus కేటగిరీ కిందకు వస్తారనమాట. దీంట్లో మనకి 2 ఫీచర్స్ ఉంటాయి, ప్రైవేట్ రీలే అండ్ హైడ్ మై ఈమెయిల్ అని. ఒకసారి అవి ఎక్కడుంటాయో చూద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్. యాపిల్ ఐడి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసారా iCloud అని చూపిస్తుంది. నార్మల్గా మనకి ఎప్పుడు ఇక్కడ 5 GB అని చూపించేది కాదు అంతకుముందు. మనకి ఈ iPadOS 15 నుంచి అయితే iCloud 5 GB అని చూపిస్తుంది. సో అది క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసారా మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది, ప్రైవేట్ రీలే అండ్ హైడ్ మై ఈమెయిల్ అని. సో మనకి అసలు ఈ ప్రైవేట్ రీలే ఫీచర్ ఏంటి అంటే మన ఐపీ అడ్రస్ కానీ మన బ్రౌజింగ్ యాక్టివిటీని కానీ నెట్వర్క్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి అండ్ వెబ్సైట్స్ నుంచి ప్రైవేట్గా ఉంచుతుంది. సో మన ఐపీ అడ్రస్ అనేది థర్డ్ పార్టీ వాళ్ళకి తెలియకుండా సెక్యూర్గా ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ లైక్ ఏ VPN అని చెప్పుకోవచ్చు. ఈ ఫీచర్ అనేది ఎవరైతే యాపిల్ దగ్గర నుంచి iCloudలో ఎక్స్ట్రా స్టోరేజ్ పర్చేస్ చేస్తారో వాళ్ళందరికీ అవైలబుల్గా ఉంటుంది. దీంతో పాటుగా మనకి హైడ్ మై ఈమెయిల్ అనే ఫీచర్ కూడా ఉంటుంది. సో మీరు ఏదైనా ఫర్ సపోజ్ అమెజాన్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే జనరల్గా మనం జీమెయిల్ ఐడి కానీ యాహూ ఐడి కానీ ఇచ్చి క్రియేట్ చేసుకుంటాము. అప్పుడు మనకి సో మెనీ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి అమెజాన్ నుంచి, కొంచెం సేల్ నడిచినా. సో అలా మన ఈమెయిల్ బయట వాళ్ళకి వెళ్లకుండా ఉండడం కోసం హైడ్ మై ఈమెయిల్ అనే ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ఏమవుతుందంటే యాపిల్ మన ఈమెయిల్ని అనామలస్గా ఉంచి ఒక థర్డ్ పార్టీ ఈమెయిల్ని క్రియేట్ చేసి సెండ్ చేస్తుంది అనమాట. సో దట్ ఇన్ కేస్ మీకు ఏమన్నా కావాలి సబ్స్క్రిప్షన్స్ అనుకున్నా కానీ ఆ థర్డ్ పార్టీ ఈమెయిల్కే వస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, నా ఐప్యాడ్లో అయితే ఆల్రెడీ చాలా యాప్స్కి ఆ థర్డ్ పార్టీ ఈమెయిల్ ఐడి అయితే యూజ్ చేసుకుంటుంది. ఇఫ్ యూ సీ booking.com కానీ లేకపోతే JioSaavn కానీ నేను అలానే ర్యాండమ్ ఈమెయిల్ ఐడితోనే క్రియేట్ చేసుకున్నాను. నా ఒరిజినల్ జీమెయిల్ ఐడితో అయితే క్రియేట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి సఫారీలో కూడా మనకి మేజర్ అప్డేట్స్ అయితే చేశారు. చూడొచ్చు ఇక్కడ మనకి ట్యాబ్స్ UI అయితే కంప్లీట్గా చేంజ్ చేసేసారు. అండ్ మీరు ఏదైనా కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకి ట్యాబ్స్ అన్నీ ఇలా రీఅరేంజ్ అవుతున్నాయి. మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో అది మనకి బిగ్ స్క్రీన్ లాగా కనిపిస్తుంది ట్యాబ్, మిగతా అన్ని చిన్న చిన్న ట్యాబ్స్ లాగా అయిపోతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఏదైనా వెబ్సైట్ చూస్తున్నప్పుడు మనకి ఆ వెబ్సైట్ ఏ కలర్లో అయితే ఉంటుందో మన ట్యాబ్స్ అన్నీ కూడా ఆ కలర్కి చేంజ్ అవుతాయి. ఇక్కడ చూసారా, ఫేస్బుక్ చూస్తేనేమో డార్క్గా అయిపోతుంది, అదే గూగుల్ చూస్తుంటే కనుక ట్యాబ్స్ అన్ని వైట్గా అయిపోతుంది. సో మీరు చూస్తున్న బ్రౌజర్ డేటా ఏ కలర్లో ఉంటే మన ట్యాబ్స్ కూడా ఆ కలర్లోకి చేంజ్ అయిపోతున్నాయి. మీరు కనుక ఏదైనా వెబ్సైట్ని రీలోడ్ చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, క్లిక్ దాట్. సో ఇక్కడ చూసారా మనకి రీలోడ్ అని యారో చూపిస్తుంది, ఇది క్లిక్ చేసి మనం రీలోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆ 3 డాట్స్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ న్యూ ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. చూడొచ్చు, ఫస్ట్ వచ్చేసి రీడర్, అంటే మీ వెబ్సైట్ ఏదైతే చూస్తున్నారో అది మనకి రీడర్ లాగా అయిపోద్ది అనమాట, అంటే ఒక PDF డాక్యుమెంట్ లాగా. సో దట్ మనకి పక్కన యాడ్స్ అవి వచ్చి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాం. అదే డార్క్ మోడ్లో ఉంటే కనుక చూసారా ఓన్లీ మనం చూస్తున్న కంటెంటే హైలైట్ అవుతుంది, రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మన బ్యాక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం డిస్టర్బెన్స్ లేకుండా మనం నీట్గా చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కాపీ ఉంది. సో మనం ఏదైనా కాపీ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ సైజ్, మీరు టెక్స్ట్ సైజ్ని కూడా మనం ఈ 3 యారోస్ క్లిక్ చేసి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వీ హ్యావ్ ప్రైవసీ రిపోర్ట్. సో నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సో మన డేటాని ఎన్ని వెబ్సైట్స్ ట్రాక్ చేస్తున్నాయి, ఎన్నిసార్లు ఓపెన్ చేశాయి, మన ఫోన్ కానీ ఐప్యాడ్ కానీ ఎవరెవరు ఏ వెబ్సైట్ వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు అనే కంప్లీట్ ప్రైవసీ రిపోర్ట్ ఇక్కడ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాడ్ టు హోమ్ స్క్రీన్. మీరు కనుక యాడ్ టు హోమ్ స్క్రీన్ అని క్లిక్ చేస్తే మీరు ఏదైతే వ్యూ చేస్తున్నారో అది మన హోమ్ స్క్రీన్ మీదకి యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారా యాపిల్ అని ఉంది, అది క్లిక్ చేస్తే మనకి ఆ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సో మరి ట్యాబ్స్ ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? లెఫ్ట్లో చూసారా మనకి ఇక్కడ ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ దట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన ట్యాబ్స్ అన్ని. మళ్ళీ ప్రైవేట్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి అనుకున్న రీడింగ్ హిస్టరీ కానీ లేకపోతే రీడింగ్ లిస్ట్ కానీ మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ట్యాబ్స్ పక్కన మనకు ఒక గ్రిడ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మీ రీసెంట్ ట్యాబ్స్ అన్ని మనకి ఇలా గ్రిడ్ మోడ్లో ఓపెన్ అవుతాయి. ఇక్కడ పైన మనకి ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది. న్యూ ఎంటీ ట్యాబ్ గ్రూప్, లేదు అంటే న్యూ ట్యాబ్ గ్రూప్ ఫ్రమ్ 11 ట్యాబ్స్ అని. అంటే మనం ఈ ట్యాబ్స్ అన్నిటిని ఏదైనా గ్రూప్గా ఫామ్ చేయాలి అన్నా లేకపోతే ఏదైనా ఎంటీ గ్రూప్ ఫామ్ చేయాలి అన్నా మనం ఇక్కడ నుంచి గ్రూప్ ఫామ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు న్యూ ట్యాబ్ గ్రూప్ ఫ్రమ్ 11 ట్యాబ్స్ అని క్లిక్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు అది క్లిక్ చేయగానే మన ఈ 11 ట్యాబ్స్ అన్ని ఒక గ్రూప్గా ఫామ్ అవుతాయి. సో మనం ఇక్కడ గ్రూప్ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో చూసారా అవన్నీ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనకి షేర్డ్ విత్ యూ అని ఉంది. ఈ ఆప్షన్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. మీకు కనుక iMessengerలో ఎవరైనా ఏదైనా లింక్ షేర్ చేస్తే మనకు అది షేర్డ్ విత్ యూలో సేవ్ అయిపోతుంది. సో మీరు యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. షేర్డ్ విత్ యూ ఫీచర్ అనేది సఫారీ, న్యూస్, iMessenger, మ్యూజిక్ అండ్ అలానే పాడ్కాస్ట్ లో కూడా వర్క్ అవుతుంది. మనకి ఐప్యాడ్ లో వెదర్ యాప్ ఉండదు. ఈవెన్ దో వెదర్ యాప్ లేకపోయినా సరే మనం వెదర్ విడ్జెట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో దట్ మనం ఇక్కడ నుంచి మన వెదర్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి iPadOS 15లో కూడా ఫేస్ టైంలో చేంజెస్ చేశారు. మనకి ఐఫోన్లో ఏవైతే షేర్ స్క్రీన్ ఆప్షన్ కానీ లేకపోతే స్పేషియల్ ఆడియో కానీ గ్రిడ్ వ్యూ, పోర్ట్రేట్ మోడ్, మైక్స్లో కూడా 3 మోడ్స్ ఉంటాయి కదా, లైక్ స్టాండర్డ్, వాయిస్ ఐసోలేషన్, వైడ్ స్పెక్ట్రమ్. ఈ ఫీచర్స్ అన్ని కూడా మనకి iPadOS 15లో నుంచి వర్క్ అవుతాయి. అండ్ మనం ఐప్యాడ్ యూజ్ చేసుకొని కూడా ఆండ్రాయిడ్ డివైజెస్కి ఫేస్ టైం చేయొచ్చు. ఎలా అనేది నేను iOS 15 వీడియోలో మెన్షన్ చేశాను. సో గో అహెడ్ అండ్ వాచ్ ఇట్ ఓవర్ దేర్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి iPadOS 15 నుంచి మనకి సిరి వచ్చేసి ఆఫ్లైన్లో కూడా వర్క్ అవుతుంది. ఇప్పటి వరకు మనకి సిరి డేటా వచ్చేసి యాపిల్ సర్వర్స్లో సేవ్ అయ్యేది. బట్ ఫ్రమ్ నౌ ఆన్ మనకి సిరి డేటా వచ్చేసి మన డివైజెస్లోనే సేవ్ అవుతుంది. ఎలానో మనకి సిరి డేటా వచ్చేసి మన డివైజెస్లోనే సేవ్ అవుతుంది కాబట్టి మనం సిరిని ఆఫ్లైన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అంటే మనకి ఇంటర్నెట్ లేనప్పుడు. ఇంటర్నెట్ లేదు కాబట్టి మనం ఇంటర్నెట్ యూజ్ చేసుకొని సర్చ్ చేసే ఫీచర్స్ అయితే మనకి సిరితో వర్క్ అవ్వవు. ఎలా అంటే మీరు ఏదైనా నియర్ బై రెస్టారెంట్స్ని వెతకమంటే సిరి వెతకదు. ఎందుకంటే అది వెతకాలంటే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. ఆఫ్లైన్ అంటేనే ఇంటర్నెట్ లేకపోవడం కాబట్టి మన ఐప్యాడ్ కానీ ఐఫోన్లో కానీ యాప్స్ క్లోజ్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ ఇలాంటి చిన్న చిన్న ఫీచర్స్ అయితే మనకి ఆఫ్లైన్లో కూడా వర్క్ అవుతాయి. ప్రస్తుతానికి బీటా వర్షన్ రన్ అవుతుంది కాబట్టి ఈ బీటా వర్షన్లో అందరికీ సిరి ఆఫ్లైన్ ఫీచర్ వర్క్ అవ్వకపోవచ్చు. బట్ అఫీషియల్ iOS 15 కానీ iPadOS 15 కానీ రిలీజ్ అయిన తర్వాత నుంచి మనకి ఆఫ్లైన్ సిరి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో నేనైతే ఒకసారి ఇప్పుడు ఎయిర్ప్లేన్ మోడ్లో పెడుతున్నాను. మనం ఒకసారి ఆఫ్లైన్ సిరి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నేను ఒక ఫ్యూ కమాండ్స్ ఇస్తున్నాను. హే సిరి, ఓపెన్ సఫారీ. సో చూసారు కదా మనకి సఫారీ అయితే ఓపెన్ చేసింది. కాకపోతే మనకి వైఫై లేదు కాబట్టి మనం డేటా యాక్సెస్ చేయలేము అని చూపిస్తుంది. హే సిరి, టైమర్ ఫర్ 30 minutes. 30 minutes, counting down. సో చూసారు కదా ఇలా మనం ఆఫ్లైన్లో బేసిక్ ఫీచర్స్ని యూజ్ చేసుకోవచ్చు. iPadOS 15 కంపాటబిలిటీ విషయానికి వచ్చేసరికి మనకి iPad Air 2 ఆర్ లేటర్ డివైజెస్ అన్నిటికీ మనకి iPadOS 15 కంపాటబుల్ అవుతుంది. రిమైనింగ్ డివైజెస్ ఏవైతే కంపాటబుల్ అవుతాయో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో చూసారు కదండి, ఇవైతే లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్. వీటితో పాటుగా మనకి iOS 15లో వచ్చిన ఫీచర్స్ అన్నీ కూడా మనకి iPadOS 15లో వర్క్ అవుతాయి. వీటితో పాటుగా మనకి ఆఫ్లైన్ సిరి కానీ ఫోకస్ మోడ్ వర్క్ అవుతుంది, విజువల్ లుకప్, షేర్డ్ విత్ యూ అండ్ లైవ్ టెక్స్ట్. అంటే మనం ఏదైనా ఫోటో తీస్తే దాంట్లో ఉన్న టెక్స్ట్ అంతా మనకి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఇవైతే మనకి వచ్చిన ఫీచర్స్. నాకైతే పర్సనల్గా విడ్జెట్స్ ఫీచర్ బాగా నచ్చింది. ఐప్యాడ్ హోమ్ స్క్రీన్ మీద మనం విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు iPadOS 15లో వచ్చిన ఫీచర్స్లో ఏ ఫీచర్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ చాలా మందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అని అంటున్నారు. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మీలో ఎవరైనా సరే మన ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.
మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.